హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్లు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పొట్టెళ్ళు మేపుడు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి ఇప్పుడు వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ముందు ఏమైనా సేల్స్ జరిగినాయా లేదా అనేది తెలుసుకుందాము. ఓకే, ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. ఈ కట్ట ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి, ఎవరివి ఎటు వెళ్ళారు? ఇప్పుడు నన్ను బలకరిచ్చేగా సేల్స్ జరుగుతుంది. ఒక్క పొట్టేలు అనుకుంటా. ఎంతకు అడిగారు అనేది చూద్దాం. ఈ పొట్టేళ్ళు మొత్తం కూడా జత ఎంత చెప్తున్నారు అనేది కూడా చూద్దాం. 150 పొట్టేళ్ళు ఎంత చెప్తున్నారు రేటు? జత 18,000. ఎంత? 17,000. జత వచ్చేసి 17,000గా చెప్తున్నారంట. 150 పొట్టేళ్ళు ఉన్నాయి వచ్చేసి. ఇక్కడ పొట్టేళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ శాతం అంటే కట్ట 100-200 పొట్టేళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే ఫాములలో వాళ్ళకి చిల్లకల్లు సంత కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నందిగామలో చాలా తక్కువ వస్తాయి కదా, కాబట్టి ఇక్కడ మట్టి చిల్లకల్లు సంత కరెక్ట్. ఓకే, ఎంత చెప్తున్నారు ఇవి? జత ఎంత చెప్తున్నారు? ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. వాటి మీద జత 16,000గా చెప్పారు. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయి తమ్ముడు? 30. ఎంత చెప్తున్నారు? 16,000. జత వచ్చేసి 16,000 చెప్తున్నారంట. 16,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇవాళ వచ్చేసి నాకు తెలిసి సంతలో మార్కెట్ చాలా తక్కువగా జరుగుతుంది అనుకుంటున్నా. ఇక్కడ బేరం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయి ఇవి? 50. ఎంత చెప్పారు? జత 15,000 చెప్పారు. అయిపోయిందా? ఎన్ని అమ్మారు? అక్కడ ఆల్రెడీ అమ్మినట్టున్నారు. 10 ఎంచుకున్నాయి. ఎంతకి ఇచ్చారు? జత 16,000కి ఇచ్చారు. 50 పొట్టేళ్లలో 10 పొట్టేళ్ళు ఎంచుకున్నాయి. జత 16,000గా చెప్పారు. మొత్తం అయినా కూడా జత 16,000 చెప్పారు. అంటే ఎంచుకున్నాయి రేట్ ఎక్కువ చెప్తారు కదా, కట్ట తీసుకుంటే మట్టికి జత 16,000గా చెప్పారు. ఒక 10 పొట్టేళ్ళు అమ్మారంట. జత 16,000 లెక్క. ఎవరివి? మీయా? ఎంత చెప్తున్నారు? జత 13,500. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ? 30. ఎలా ఉంది ఇవాళ మార్కెట్? లాస్ట్ వారం కూడా మందమే కదా. మేత ఇప్పుడు వర్షాలు పడ్డాయి అంటే మొఖం చూపిస్తే అంటే మొఖం వద్దు. ఇప్పుడు వర్షం పడ్డది కదా, మేత ఇప్పుడు వస్తుందిగా. ఆయన రైతుల దగ్గర డబ్బులు అయ్యి కొంటారులే. అన్ని రోజులు మన అయితే ఏంది మరి, ఇంకే చేసేది ఏముంది. ఈ పిల్లలు ఎన్ని చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. తమ్ముడు ఎన్నండి? ఎన్నివి? సరే, నీ మొఖం చూపించాలా ఇప్పుడు? చూపించా, చెప్పు. అదే నేను బట్టల కాడికి నువ్వు రా, నువ్వు పోయి ఆడుంటే నేను మొఖం చూపించి మాట్లాడేనా? చెప్పు, ఎన్ని ఉన్నాయి? 40. ఎంత చెప్తున్నావు? 14,000. అమ్మేరా ఏమైనా? వీడియో చూసుకో కావాలన్నా చెప్పు. శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. అమ్మారా ఏమైనా? 13,000కి అడుగుతున్నా. తెచ్చినాయి అయ్యా? తీసుకొచ్చినాయి. 20 ఉన్నాయి ఇవి.
40. ఇవన్నీ 40 ఉన్నాయా? ఓ ఇవన్నీ 40 ఉన్నాయంట. చూడడానికి తక్కువ కనిపిస్తున్నాయి. జత 14,000 చెప్పినావు. ఓకే, జత 14,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. 13,000కి ఆల్రెడీ అడిగారంట. 1000గా మార్జిన్ ఇచ్చేయాల్సింది. 1000గా మార్జిన్ ఇచ్చేయాల్సింది. డబ్బులు రావట్లేదా? ఓకే ఓకే. మేపుడు పిల్లలండి ఇవి వచ్చేసి. ఇవి కొంచెం పెద్ద సైజులు. వాటి మీద ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటి అని. ఎన్ని బాబా? ఎన్ని ఇవి? 19. ఎంత చెప్తున్నారు రేటు? 14,000. అమ్మారా ఏమైనా? ఏమి అమ్మలేదా? ఏంది ఇవాళ మార్కెట్ ఎవ్వరు కూడా ఏమి అమ్మలేదు అసలు. కొనే వాళ్ళే రాలేదా? మరి కొంచెం ఖాళీగా ఉంది పోయిన వారం. ఇగో ఇదే వరకు. ఇవాళ మార్కెట్ మొత్తం మందం అంటున్నారు. అసలు ఏమీ కూడా సేల్స్ అవ్వలేదు. చాలా కట్టలు మిగిలిపోయినాయి. 10 అయింది, 10:30 అవుతుంది. అయినా కూడా చాలా కట్టలు ఉన్నాయి. పిల్లలు వచ్చేసి ఈ కట్ట వచ్చేసి ఎంత చెప్తున్నారు అనేది. ఎన్నండి? 40. ఎంత చెప్పారు? 14,000. వీడియో కనిపిస్తావా? కనిపిస్తావా? చెప్పు ఎన్ని ఉన్నాయి? 50. ఎంత చెప్పినావు? జత 16,000. ఇయ్యనా? అమ్మేవా ఏమైనా? అన్ని అట్లే ఉన్నాయా? జత వచ్చేసి 16,000గా చెప్పారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. సర్లే, మార్కెట్ గురించి ఏమని చెప్పండి. చిల్లకల్లు సంత ఎట్లుంటది ఏంటనేది. బానే అంటే ఎలాంటి వాళ్ళకు ఉపయోగం? మేపుకొనే రైతులకి. ఎక్కువ ఇక్కడికి రైతులు వస్తారా? ఇది మేపుకునే వాళ్ళు వస్తారా, లేకపోతే కాసాయి వాళ్ళకి అమ్ముకోవడమేనా? రైతులే ఎక్కువ వస్తారు. ఇక్కడ వచ్చేసి రైతులే బాగా వస్తారంట. మేపుడు పిల్లలు మట్టుకి ఈ కాలం కొనుక్కుంటే చాలా తక్కువకి వస్తాయి. చిల్లకల్లే అదే నేను కూడా చెప్తున్నా. నందిగామ కన్నా చిల్లకల్లే మేపుడు పిల్లలు కరెక్ట్ నాకు తెలిసి. చాలా అంటే మాల ఎక్కువ వస్తుంది. ఒక 4 కట్టలు తిరిగైనా మంచి పిల్లలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని చిన్న సంతలకు వెళ్తే ఏమవుద్దనంటే ఉన్న 4 కట్టల్లోనే మనం ఇంత దూరం నుంచి వచ్చాం కదా, కొనకపోతే ఇబ్బంది అయిద్దేమో అని కొనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడైనా 2-3 చోట్లకి తిరగండి. ముందు ఎంపిక చేసుకునేటప్పుడే ముందు ఒక సంత కాదు, రూపాయి పోయినా పర్లేదు, ఖర్చులే పోతాయి మీకు. కాబట్టి తిరిగి 4 సంతలు, చిల్లకల్లు నందిగా మనట్లేను నేను, ఎక్కడైనా సరే సంతలు తిరిగి మీకు నచ్చిన పిల్లలు, మంచిగా ఉన్న పిల్లలు మాత్రమే కొనుక్కోండి. ఇప్పుడు ఫాముల్లో మేపుకునే వాళ్ళకి కానీ, ఇంటికాడైనా సరే మేపుకొని దానా పెట్టుకొని మేపుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి గొర్రె పొట్టేళ్ళు మట్టుకి మేపుడు పిల్లలు చాలా రీజనబుల్ రేట్కి వస్తాయి ఈ కాలం. ఓకేనా? ఈ కట్ట ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి? మీయేనా? మీయా? ఎన్ని ఉన్నాయి? ఏంటి ఆలోచించారు? ఎన్ని ఉన్నాయనంటే ఎన్ని ఉంటాయి? 19. ఎంత చెప్తున్నారు? 14,000. అమ్మారా ఏంది? మరి ఎందుకు ఆలోచించారు? ఏమన్నా కొన్ని అమ్మేసినట్టుగా. ఇవాళ అయితే మార్కెట్ లో అసలు ఏ పిల్లలు కూడా అమ్మలేదంట. అదే చెప్తున్నా, రేట్లు లేవు, కొనుక్కునే వాళ్ళకి అనుకూలం అని చెప్తున్నా నేను కూడా. అంతే కదా, కొనుక్కునే వాళ్ళకి అనుకూలం. ఇప్పుడు మీకు ఎందుకు బొచ్చు పట్టుకొని పోతారు? మీరు అంత లాస్ట్ ఇచ్చేస్తారా? లాస్ట్ అయితే ఇవ్వరు కదా, మీ సొమ్ములు మీకు ముడతాయి. అయినా మీరు కూడా కాలాన్ని బట్టే రేట్లు చెప్తారు, మీకు కూడా లాభాలు కూడా అట్లే వస్తాయి. అంత లేదు తెలియని వాళ్ళకి చెప్పినట్టు చెప్పమాకండి. జత 18,000 కొన్నారా? ఎన్ని మొత్తం? 40. ఎంత చెప్పారు చెప్పడం వాళ్ళు? 18,000కి అయిపోయింది. ఇది చెప్పడం 21,000 చెప్పారంట. 18,000 లెక్క అమ్మేశారని చెప్పారు. చూస్తున్నారు, ఆల్రెడీ చూసే వాళ్ళకి అన్ని తెలుస్తాయి. 18,000 లెక్క మొత్తం పిల్లలు అమ్మేశారంటండి. ఈ కట్ట ఒకటే సేల్స్ అయిన కట్ట. నేను ఇప్పుడు చూపించిన అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఈ కట్ట ఒకటే సేల్స్ అయింది. ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ కట్ట చూద్దాం.
అక్కడ ఒక కట్ట సేల్స్ అయినట్టుంది, అది ఒకసారి అసలు ఎంతకు సేల్స్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు అమ్మారు చిన్న? 17,200. ఎన్ని? మొత్తం కట్టకు మొత్తం అయిపోయిందా? చెప్పడం ఎంత చెప్పారు? మీరు చెప్పడం ఎంత చెప్పారు? మీరు 18,000 చెప్తే 17,200కి అమ్మేశారు. మొత్తం ఎన్ని? 43. 43 పిల్లలంట. చెప్పడం 18,000 చెప్పారంట, కానీ 17,200కి సేల్స్ అయిపోయింది. ఇంకా రంగులు కూడా వేస్తున్నారు. 2 కట్టలు సేల్స్ అయ్యాయండి. ఓకే, పెద్ద పొట్టేళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి పెద్ద పొట్టేళ్ళు కూడా చూపిస్తాను. చాలా పొట్టేళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ వారం మట్టికి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.